ఇది ధర్మం. ధర్మం ఇలాగే ఉంటుంది. నిండు సభలో మహారాజులు, మంత్రులు, సామంతులు, కురువృద్ధులు ఇంతమంది ముందు ఒక ఆడదాన్ని బట్టలోడదీస్తుంటే తప్పని చెప్పకుండా చెప్పు తీసుకొని కొట్టకుండా చూస్తూ కూర్చున్న ప్రతి ఒక్కరూ సావాల్సిందే, భీష్ముడితో సహా. అశ్వత్థామ ఒక్కడు ప్రశ్నించాడు, ప్రతిఘటించాడు, బ్రతికిపోయాడు. అది ధర్మం. భూమి భరించాలి. భూమి మీద బాధ్యత లేనివాడు ఈ భూమి మీద బతికుండకూడదు. అదే ధర్మం. నాయకుడంటే నమ్మించేవాడు కాదు, నడిపించేవాడు. గెలిచేవాడు కాదు, గెలిపించేవాడు. యుద్ధానికి వెళ్లేటప్పుడు ఒక తెగింపు ఉంటేనే సరిపోదు, తెలివి ఉండాలి, తెలుసుండాలి. ఇదిగో భగవద్గీత. నువ్వు దీన్ని నమ్మవని తెలుసు, కానీ నన్ను నమ్ము. భూమి మీద మొలిచిన ప్రతి ప్రశ్నకి ఇందులో సమాధానం దొరుకుతుంది. నీలో